హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుమల శ్రీవారి భక్తుడిగా ఓ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నా, ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడటం కూటమి సర్కారుకి మొదటి ప్రయారిటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు తెలిసి మొదటి విజిట్ తిరుమలకు చేసిన సందర్భంగా తిరుమలలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తిరుమలలో ముఖ్యమంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం చాలా అరుదు. తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ ఉంటారు. బట్ ఆయన తిరుమలలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన మాట, తిరుమల ప్రక్షాళన మొదలు పెడతాం. కూటమి సర్కారు తిరుమల నుంచే ప్రక్షాళనను మొదలు పెడుతోంది. తిరుమలలో ఇప్పటికే చాలా అపచారాలు జరిగాయి. వాటన్నిటినీ ఇకపైన లేకుండా చేస్తాను, మొత్తం ప్రక్షాళన ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. సో ఆ ప్రక్షాళనలో భాగంగా జరిగిన మొదటి ప్రయత్నం ఏంటి అంటే, అక్కడ అధికారులను మార్చేసి కొత్త అధికారులను అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత బోర్డును కూడా మార్చారు, కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. సో ప్రక్షాళన మొదలైపోయింది, అది జరుగుతోంది, ఇది జరుగుతోంది అంటూ మీడియా హడావుడి చూసాం. చంద్రబాబు నాయుడు గారు అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన మరొక మాట, తిరుమల కొండపైన గోవింద నామస్మరణ మాత్రమే జరగాలి, గోవింద నామస్మరణ మాత్రమే జరిగేలా చూస్తాను అని చెప్పారు. తిరుమలలో రాజకీయపరమైన కామెంట్స్ ఎవరు చేయకూడదు అని చెప్పి కూడా చెప్పారు. తిరుమలలో రాజకీయ వేదికగా మార్చకూడదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఓ శ్రీవారి భక్తుడిగా చాలా సంతోషంగా అనిపించాయి ఆ మాటలు. మీకు కూడా ఒకసారి వినిపిస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో పక్కన వేస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్లీ పవిత్రతను కాపాడి మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ మాట, ప్రక్షాళన చేస్తాను, తిరుమలలో అద్భుతంగా చేస్తానని చెప్పిన మాట, అప్పటి వరకు తిరుమల బాలేదు అనుకున్న వాళ్ళకు బాగా అనిపించుంటుంది. సో తిరుమలలో ఇంకా కొత్తగా ఏం ప్రక్షాళన చేస్తారో అని నాలాంటి వాళ్ళంతా ఎదురు చూసేలా చేసింది. సో ప్రక్షాళన ఏం జరిగింది 8 నెలల కాలంలో? ఒకసారి చంద్రబాబు నాయుడు గారే ఆలోచన చేసుకోవాలి, కూటమి సర్కారు ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ కాకపోయినా ఆయన శ్రీవారికి నేను పరమ భక్తుడిని అని చెప్తారు. నేను ఈరోజు బ్రతికున్నానంటే ఆ శ్రీవారి ఆశీస్సులతోటే అని చెప్తారు. ఆ శ్రీవారే నన్ను కాపాడారు అని చెప్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం ప్రక్షాళన జరిగిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. ఏం ప్రక్షాళన జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన మాటలు మాట్లాడిన తరువాత జరిగింది ఏంటి అంటే, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేది బయటంతా మాట్లాడుకున్నాం. బట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట, తిరుమల లడ్డూలో నెయ్యికి బదులు జంతువులకు సంబంధించిన కొవ్వుని కలిపారు అన్నారు ఆయన. నెయ్యి కల్తీ జరిగిందనలా, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అన్నారు. ఆ బయట కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. సో అది ప్రక్షాళన అవుతోందా? ఆ కామెంట్ కారణంగా తిరుమల ఎంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ఓ హిందూ ఆలయం, ఓ హిందూ దేవాలయం ఈ రకంగా ఒక నెగిటివ్ మెసేజ్తో దేశమంతా చర్చల్లోకి వెళ్ళడం ఖచ్చితంగా సరైనది కాదు. హిందూ ఆలయాలు అక్కడ పవిత్రత గురించి, అక్కడ స్వామివారి విశిష్టత గురించి, అక్కడ స్వామివారి ప్రాశస్త్యత గురించి మాత్రమే ప్రచారంలో ఉండాలి, వార్తల్లో ఉండాలి, చర్చల్లో ఉండాలి. కానీ వివాదం పేరుతో, అపచారం పేరుతో దేశమంతా ఒక చర్చకు లడ్డూ కల్తీ వ్యవహారం, లడ్డూ కల్తీ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇచ్చారు. ప్రక్షాళన చేస్తానని చెప్తూ ఒక అలిగేషన్ ఆయన చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అలిగేషన్ చేస్తాను. ఆయన చేసింది అలిగేషనే. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమని ఈ క్షణానికి ప్రూవ్ కాల. ఇక ప్రూవ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. దానికి బదులు ఇది కలిపారు అనేది శుద్ధ అబద్ధం. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో మీరు ఇలా మాట్లాడారంటూ సుప్రీంకోర్టు ఆయన ప్రశ్నించింది. ఓ ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు ప్రశ్నించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. సో ఇది ప్రక్షాళన దిశగా పడిన అడుగుగా చూస్తామా ఎవరైనా అంటే డెఫినెట్గా నో. ఎస్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారో మనకు తెలియదు. లడ్డూలో ఏదో జరిగింది అనే ఒక మాట మాట్లాడి దేశవ్యాప్తంగా తిరుమలకు సంబంధించిన అంశం పైన చర్చ జరిగేలా చేయడం అనేది ప్రక్షాళనలో భాగమవుతుందా? దాంతోపాటు ఆ తర్వాత
తిరుమల కొండపైకి చికెన్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీలు నేరుగా శ్రీవారికి అల్లంత దూరాన ప్రత్యక్షమయ్యాయి. రాంబగీచా గెస్ట్ హౌస్ ప్రాంతం అంటే అక్కడ నుంచి శ్రీవారి ద్వారం కనిపిస్తూ ఉంటుంది, మహాద్వారం ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి చికెన్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీలు అక్కడికి తెచ్చుకొని తింటున్నారు కొంతమంది. అంటే అది కూడా అపచారమే కదా. ప్రక్షాళన ఎలా అవుతుంది? అది ప్రక్షాళన కాదు కదా. దాంతోపాటు ఇమీడియట్గా పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. పోర్టులో అగ్ని ప్రమాదం, తిరుమల కొండపైన ఈ రకమైన అపచారం, ఇవి రెండు కూడా చూసాం. ఆ తర్వాత ఓ బాలుడు పైనుంచి పడిపోయి చనిపోవడం చూసాం. ఆ తరువాత 8 దశాబ్దాల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇస్తున్న సందర్భంలో తొక్కిసలాట్లో 6 మంది చనిపోయారు. ఇప్పటివరకు బోర్డు చరిత్రలో ఎప్పుడూ జరగనిది. తిరుమలలో తోపులాట్లో, తొక్కిసలాట్లో ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు భక్తులకు ఉంటున్నాయి కావచ్చు, కానీ ప్రాణాలు కోల్పోవడం అనేది, టీటీడీ అధికారుల ఏర్పాట్లు చేయటంలో ఫెయిల్ అవ్వడం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అనేది గతంలో ఎప్పుడు జరగల. టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్లే ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా నేను ఇప్పుడు చేస్తున్న అలిగేషన్ కాదు. ప్రభుత్వమే అలా అని భావించి ఓ ఎస్పీని మరికొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ చేసింది, వాళ్ళ పనిష్మెంట్ వేసింది. ఈ అంశంపై జ్యుడిషియరీ విచారణ జరుగుతోంది ఇప్పుడు. సో ప్రభుత్వమే నిర్ధారించింది కాబట్టి ప్రాథమికంగా నిర్ధారించి వాళ్ళని తప్పించింది విధుల నుంచి కాబట్టి, సో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది అని ప్రభుత్వం ఒప్పుకున్నట్టు. అది కూడా ప్రక్షాళనలో భాగం కాదు కదా. తిరుమలలో ఎప్పుడూ లేని స్థాయిలో ఇంతమంది చనిపోవడం అనేది ప్రక్షాళన ఎలా అవుతుంది? కాదు కదా డెఫినెట్గా. దాంతోపాటు ఈ తొక్కిసలాట తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓపెన్గానే ఒకరినొకరు నువ్వెంత అంటే నువ్వెంత అని నువ్వు అంటూ ఒకరినొకరు సంబోధిస్తూ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక టీటీడీ ఈవో, ఒక టీటీడీ చైర్మన్ నేరుగా ఇలా వాగ్వాదానికి దిగటం, ఘర్షణ పడడం అనేది టీటీడీ చరిత్రలో మనం ఎప్పుడు చూడలా, ఎప్పుడు వినలా. టీటీడీ చరిత్రలో ఎప్పుడు వినలా. 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు టీటీడీలో. టీటీడీ ఉద్యోగులందరూ కూడా నిర్ఘాంతపోయారు ఈ ఘటన చూసిన తర్వాత. ఇది కూడా నేను చేస్తున్న అలిగేషన్ కాదు. తెలుగుదేశం పార్టీ పత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక పతాక శీర్షికలో అలా ఫోటోలు వేసి పేర్లు పెట్టి ఏం మాట్లాడుకున్నారో వెర్బల్తో సహా అక్కడ జరిగిన వెర్బల్ వార్ని వివరించింది. బహుశా ఆంధ్రజ్యోతి ఏమైనా తప్పు చేసుంటే, ఆంధ్రజ్యోతి ఏమైనా తప్పు రాసుంటే ప్రభుత్వం ఖండించి ఉండాలి కదా. ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మాట రాలా. చాగంటి విషయంలో నేను సూచన చేస్తే నా మీద కేసు పెట్టారు, అలాంటి కేసు కూడా ఏమీ ఆంధ్రజ్యోతి పైన పెట్టలా. నేరుగా చైర్మన్ ఈవో తిట్టుకుంటున్నారని మాట్లాడితే కూడా పెట్టలేదంటే అది నిజమనే కదా. అది నిజమని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లే కదా. సో అటువంటి ఈవో, అటువంటి జేఈఓ, అటువంటి చైర్మన్ ఇప్పుడు ఇంకా అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు ముఖ్యమంత్రి సమక్షంలో ఘర్షణ పడినప్పటికీ కూడా వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అనేది ఏ రకమైన ప్రక్షాళన అవుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం లోపల, కార్యాలయాల లోపల అధికారులతో పాటు సమావేశాలకు కూడా ఒక ప్రైవేటు వ్యక్తి అటెండ్ అవుతున్నారు అంటూ సాక్షి దినపత్రిక రాస్తోంది. ఆయన ఫోటో వేసి మరీ చూపిస్తోంది. ఆ ప్రైవేటు వ్యక్తి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, ఆ ప్రైవేటు వ్యక్తికి కొండపైన గెస్ట్ హౌస్ ఎందుకు ఇచ్చారు, ఆయన టికెట్ల కేటాయింపుల్లోనూ వీటిలోనూ ఆయన ఎందుకు తలదూరుస్తున్నారు అనే అంశం పైన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలా. టీటీడీ మాట్లాడలా, చైర్మన్ మాట్లాడలా, ఎవ్వరేం మాట్లాడలా. అది నిజమా కాదా? అది నిజం కాకుండా తప్పుడు వార్త రాస్తే సాక్షి మీద కేసు పెట్టి ఉండాలి. అది నిజమే అయితే అతన్ని తొలగించి ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడైనా ఉండాలి. కానీ మీరు సైలెంట్గా ఉన్నారు. ఏంటి అర్థం? టికెట్ల కేటాయింపుల్లోనో, టీటీడీకి సంబంధించిన అధికారుల మీటింగుల్లోనో ఓ ప్రైవేట్ వ్యక్తి పాల్గొంటున్నారు అంటూ మీడియా సంస్థలు రాస్తుంటే మీరు మాట్లాడట్లేదంటే అది నిజమని అనుకోవాలా? ఇది ప్రక్షాళనలో భాగం ఎలా అవుతుంది? దీన్ని ఏ రకంగా ప్రక్షాళనగా చూడాల్సిన అవసరం ఉంటుంది? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వహిస్తున్న
జేఈఓ, ఈఓ, చైర్మన్ వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాస్తోంది. తిరుమలలో మాట్లాడుకుంటున్నారు అనే చర్చ ఉంది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రక్షాళన చర్యలు ఏంటి? ఎటువంటి ప్రక్షాళన చర్యల్ని ప్రభుత్వం తీసుకుంది? రీసెంట్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం, నేను ఈ వీడియో చేయాలనే ఆలోచన రావడానికి కారణం నిన్న జరిగిన సంఘటన. ఒక బోర్డు సభ్యుడు ఓ టీటీడీ ఉద్యోగిని సభ్య సమాజం యాక్సెప్ట్ చేయని ఒక భాషలో తిడితే, బూతులు తిడితే టీటీడీ బోర్డు ఇప్పటివరకు స్పందించలా, ప్రభుత్వం స్పందించలా. మీరు ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతామన్నప్పుడు నేను ఇప్పుడు దాదాపు 1/2 డజన్కు పైగా ఇన్సిడెంట్స్ చెప్పాను. ఈ 1/2 డజన్ ఇన్సిడెంట్స్లో ప్రభుత్వం పాత్ర ఏంటి సార్? ఒక్కటి ప్రభుత్వం ఏం చేస్తోంది సార్? ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కాదా? లేదా ప్రక్షాళన చేస్తున్న సందర్భంలో బయటపడుతున్న తప్పులా ఇవి? కాదు కదా. ఏం ప్రక్షాళన చేస్తున్నారు మీరు? ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే వీటన్నిటికంటే గతంలోనే బాగుంది కదా అని ఎవరైనా అనుకోరు? అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. గుండె మీద చేసుకొని గతం కంటే మేము అద్భుతంగా చేస్తున్నామని ఈరోజు బోర్డు అయినా అధికారులైనా, అక్కడున్న అధికారులైనా చెప్పగలుగుతారా? వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోగలుగుతారా? గతం కంటే మేము ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నామని వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోగలుగుతారా? టీటీడీ ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి చూసామా ఇంతకుముందు? టీటీడీ ఉద్యోగులు మాకు న్యాయం చేయండి అంటూ గొంతెత్తడం చూసామా ఈ మధ్యకాలంలో? మా ఆత్మస్థైర్యాన్ని బోర్డు సభ్యులు దెబ్బతీస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ టీటీడీ ఉద్యోగులు ధర్నాలు చేయడం విన్నామా? సాక్షాత్తు శ్రీవారి మహాద్వారం ఎదురుగా బూతులు మాట్లాడిన టీటీడీ బోర్డు మెంబర్ పైన ఏం చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏ రకమైన ప్రక్షాళన అవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్తుందా? అసలు బోర్డు సభ్యుడికి తెలియకుండా అక్కడ అటువంటి నిబంధనలు ఎవరు పెట్టారు? అటువంటి నిబంధనలు పెట్టిన విషయం బోర్డు సభ్యులకు తెలుసా లేదా? బోర్డు సభ్యులకు తెలియకుండా అక్కడ అటువంటి నిబంధనలు పెడితే ఆ పెట్టిన వాళ్ళు ఎవరు? అటువంటి రైట్ వాళ్ళకు ఉందా? ఈవెన్ అటువంటి వాళ్ళు నిబంధనలు పెడితే అది బోర్డుకి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? బోర్డు కాకపోయినా ఒక సామాన్య భక్తుడికైనా ఇంతకుముందు నువ్వు ఇటు వెళ్ళేవాడివిరా బాబు, ఇటు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి అని ఒక నేమ్ బోర్డు, సైన్ బోర్డు అన్న పెట్టి ఉండొచ్చు కదా. అది కూడా ఎందుకు చేయలేకపోయారు? ఇలాంటివి ప్రశ్నిస్తే టీటీడీ ప్రతిష్టని మంట కలిపామని మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా టీటీడీ ప్రక్షాళనలో భాగం ఎలా అవుతుందో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి కదా. చాలా పెయిన్తో, చాలా బాధతో శ్రీవారి భక్తుడిగా పదే పదే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగటం మంచిది కాదు అని ప్రభుత్వం దృష్టికి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ఒకసారి సమప్ చేసి చెప్పడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని కొండెక్కి కొండ మీద శ్రీవారి ముందు చెప్పిన మాటలకి విరుద్ధంగా జరుగుతుంది, ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది కదా. ఇది రాజకీయపరమైన విమర్శలో ఇంకేదో ఎటువంటి ఎజెండాతో చెప్తున్న మాట కాదు. ఇది ఎటువంటి ప్రక్షాళన, ఇది ఏం ప్రక్షాళన అని సామాన్య భక్తులు కూడా అనుకుంటున్నారు కదా. టీటీడీ ఉద్యోగులే అనుకుంటున్నారు కదా. టీటీడీ బోర్డు మెంబర్లు, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది తిరుమలకు వచ్చి వెళ్ళిన ఎవరిని అడిగినా చెప్తారు కదా. సో ఈ ప్రక్షాళన అంటే ఏంటి సార్? ఇది ఎలా ప్రక్షాళన? మీరు కొత్తగా ఎటువంటి ప్రక్షాళన చేద్దామనుకుంటున్నారో మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న వ్యవస్థని, ఇప్పుడు జరుగుతున్న ఈ తప్పుల్ని, ఇప్పుడు జరుగుతున్న ఈ అపచారాలని ఆపాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. దీన్ని ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిజమైన శ్రీవారి భక్తుడు అని నేను మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను. ఆయనకి శ్రీవారు అంటే చాలా భక్తి. కాబట్టి ఇప్పుడు ప్రక్షాళనని మొదలుపెట్టండి, ఈ తప్పుల్ని సరిదిద్దండి. తిరుమల శ్రీవారి మహాద్వారం దగ్గర నేరుగా ఓ వ్యక్తి నోటికి వచ్చిన బూతులు మాట్లాడే పరిస్థితి అక్కడ ఉంది అంటే అసలు ఇది ఊహించడానికి ఎలా ఉంది? తిరుమల కొండపైన మీరు రాజకీయాలే మాట్లాడొద్దన్నారు, మీ బోర్డు సభ్యుడు బూతులు మాట్లాడుతున్నారు. అక్కడ అధికారులు పెట్టిన కొన్ని రూల్స్ని మీ బోర్డు సభ్యుడు బ్రేక్ చేసి గ్రిల్స్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు.
ఇక్కడ అథారిటీ కంటే, ఇక్కడ అధికారుల కంటే, మీరు పెట్టిన రూల్స్ కంటే నేను చెప్పినట్టే నడవాలి, లేకపోతే ఇక్కడ ధర్నా చేస్తున్నా అని చెప్తున్నారు ఆయన. ఏం జరుగుతోంది సార్? ఈ పరిస్థితికి కారణం ఎవరో నాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకునే విషయంలో, వాస్తవ ప్రక్షాళన చేసే విషయంలో మీనమేషాలు లెక్కేస్తే ఈ అప్రతిష్ట ప్రభుత్వం మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా టీటీటీ నిజమైన ప్రక్షాళన పైన కూటమి సర్కారు ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.